వాడుకోమని మనల్ని. అదే అదే చిత్తశుద్ధి ఉంటే, అదే పౌరుషం కనుక ఈ పార్టీకైనా ఉంటే అసలు మమ్మల్ని ఎందుకు పిలవాలా? మీరే వాడుకోవాలా? లేదా మీ టీడీపీ వందే మా గదులతో వాడుకోవాలా? లేదా మీ జన్మభూమి కమిటీలతో వాడుకోవాలా? వాలంటీర్లు ఎట్లా వాడుకున్నావు నువ్వు? విజయవాడ వాలంటీర్లే. కొద్దిగా బుద్ధి ఉందా? ఆశ కలిగింది, అప్పటికన్నా మమ్మల్ని తీసుకుంటాడేమో అని చెప్పి కష్టపడి వాలంటీర్లు ప్రాణాలు లెక్క చేయకుండా విజయవాడ వరదల్లో మునిగి సేవ చేసి సొంత డబ్బులతో దుప్పట్లు పంచి వాళ్ళకి కావాల్సిన సరుకులు కూడా కొంతమంది వాలంటీర్లు చేస్తే ఈ రోజు నువ్వు మాకు ఇచ్చిన గౌరవం ఇదా అంటే అవసరాన్ని వాడుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం. కూలంకషంగా చర్చించి చెప్తున్నా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే స్వయాన వాళ్ళ మామగారిని కూడా అవసరానికి వాడుకునే కదా వెన్నుపోటు పొడిచింది. నేనన్న మాట కాదు అది. వాళ్ళ మామగారు చెప్పిన రికార్డెడ్ గా యూట్యూబ్ లో ఉంది. ఆయన వాయిసే ఉంది రామారావు గారిని, మీరు చెక్ చేసుకోండి కావాలంటే. నేను చెప్పింది కాదు, రామారావు గారు చెప్పిన స్టేట్మెంట్ నేను మళ్ళీ మీకు తెలియపరుస్తున్నాను అంతే. అబద్ధాల కోరిన మమ్మల్ని వాడుకొని ఈ విధంగా ముంచి ఈ రోజు మమ్మల్ని రెడీ రోడ్డు మీద పడేసి ఎంతో మనోవేదనకు గురయ్యి 2 మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఒకళ్ళు కాదు, 2 ఆత్మహత్య చేసుకున్నారు. ఈ 2 ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? ఇది ప్రభుత్వ హత్య కాదా? ప్రభుత్వం చేసిన హత్య కాదా? నువ్వు ఉద్యోగం ఇచ్చినట్టయితే, బకాయి పడ్డ వేతనాలు ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ వడ్డీలు కట్టుకోవడం, అసలు కట్టుకోవడం, అప్పులు బాధ లేకుండా ఉద్యోగాలు చేసి బతికేవాళ్ళు. ఈ అప్పులు తీరవు, ఈ వడ్డీలు మేము కట్టుకోలేము, మా బతుకులు ఏంది, ఇంకా మాకు ఉద్యోగం రాదు, అప్పుల బాధ తాళలేక మా ఆత్మహత్యలే మా శరణ్యం అంటూ 2 మహిళమ్మ తల్లులు చనిపోతే ఆ ప్రాణాలు ఎవరిస్తారు సార్? అవి ప్రభుత్వ హత్య కాదా? ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినట్టే మేము బతికేవాళ్ళం కదా. ఈ రోజు మా ఆత్మహత్యలు చేసుకునేటట్టు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఎట్టాగైనా మా పోరాటాలు ఆగుతాయని చెప్పి ఈ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను వాడుతుంది. కొత్త పోలీసులు ఇంకా కొత్త రిక్రూట్మెంట్ తెచ్చుకోమనండి, కొత్త మన జైలు కట్టుకోమనండి, 2,60,000 మంది సరిపడే జైలు సేవలు ఉంటే రాష్ట్రంలో చూసుకోమనండి. మేమంతా ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశాం. ఈ రోజు మా పోరాటాన్ని నిర్వీర్యం చేరొచ్చు. మళ్ళీ నెలాఖరున మళ్ళీ పోరాటం ఉంది. నారా లోకేష్ గారి ఇంటి ముట్టడి, అది కూడా నిర్వీర్యం చేయి, మళ్ళీ వస్తాం. కానీ నీకు 5 సంవత్సరాలు నువ్వు పోరాటం ఎదుర్కోవాల్సిందే, లేదంటే ఇచ్చిన హామీ అమలు పరచాల్సిందే. ఓకే, ఏంటి ఇప్పుడు లోకేష్ గారు ఇంటి ముట్టడికి ప్లాన్ చేస్తున్నారా, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర వీటి దగ్గర ఇప్పటిదాకా నినాదాలు చేస్తూ వచ్చారు? తదుపరి మీ కార్యాచరణలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? అసెంబ్లీ ముట్టళ్ళు, సచివాలయాల ముట్టళ్ళు, మంత్రుల ఇల్లు ముట్టళ్ళు, వీళ్ళు ఎన్ని నిర్వీర్యం చేసినా మా పోరాటం, మా ప్రకటనలు ఏం ఆగవు. మా హక్కుల కోసమే పోరాడుతున్నాం. చూడండి, మా జీతం 5,000 అండి, 50,000 కాదు. ఈ ప్రభుత్వానికి భారం పడాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేస్తున్నాం. అయ్యా, రాజీనామా చేసిన వాళ్ళని కాసేపు పక్కన పెట్టినా మేముంది 1,00,000 మంది. ఆ 1,00,000 మందిని తీసుకున్నా సగం బడ్జెట్ తగ్గిపోయినట్టే. వాళ్ళకన్నా ఇచ్చి వ్యవస్థని పెట్టండి. ఆఖరికి మేము దిగజారి మాతో పనిచేసిన మా మహిళమ్మ తల్లులు, మా వాలంటీర్లని కూడా ఈ రాజీనామా చేశారు కాబట్టి, ప్రభుత్వం తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళని కాంప్రమైజ్ చేసి, ఇప్పుడు శవాల మీద పిల్లలు ఎరుకునే వాళ్ళ దగ్గర మనం అన్ని అలాక్కోలేము కాబట్టి కొన్ని మేము కూడా వదులుకోవాలి కాబట్టి వదులుకొని కూడా మేము రిప్రజెంట్ చేస్తే, రాజీనామా చేసిన వాలంటీర్లు కాకుండా ఉన్న వాలంటీర్లు తీసుకోమన్నా కూడా తీసుకోకుండా మా జీతం 10,000 వద్దు మీ ద్వారా చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. మాకు 5,000 ఇవ్వండి, మీకు నుంచి మాకు ₹1 వద్దు, మా బతుకు మేము బతుకుతాం అంటున్నా గానీ మా మీద కనికరించట్లేదంటే ఎంత దుర్మార్గం అండి. గతంలో ఎలక్షన్ హామీలో నిరుద్యోగులకి 3,000 ఇస్తారన్నాడు. ఇక్కడ 5,000 ఓట్ల పనిచేసేవాడికి, ఖాళీగా ఇంట్లో కూర్చున్న వాడికి 3,000 ఎట్లా ఇస్తారు? అంటే వీళ్ళు ఎంత అబద్ధపు హామీలు చెప్పారంటే, మేము ఇప్పుడు వాలంటీర్లు కాదన్నప్పుడు మేము నిరుద్యోగులమే కదా, మాకు 3,000 ఇచ్చి సోమరిపోతులు చేసే కంటే ఇంకో 2,000 కలిపి పని ప్రజలకు పనిచేస్తాం, ప్రభుత్వాలకు పనిచేస్తాం. మాకు డిగ్రీలు ఉన్నాయి కదా, మేము దానికి అర్హులమే కదా, మాకు ఊరికనే వద్దు, మాకు కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వమాక, మేము ప్రజలకి ప్రభుత్వాలకు సేవ చేస్తాము, ఒక 2,000 కలిపి మాకు 5,000, మాకు అసలు 10,000 వద్దు, మాకు 7,000 వద్దు, మా ఉద్యోగం మాకి, మేము తర్వాత నెక్స్ట్ ప్రభుత్వంతో చర్చలు జరుపుకొని మా విధి విధానాలు, మాకు వచ్చే జీతభత్యాల గురించి మాట్లాడుకుంటాం. కానీ వీళ్ళ దగ్గర నుంచి మేము ఆశించేది లేదు. వీళ్ళు శవాల మీద పిల్లలు ఎరుకునే వాళ్ళ దగ్గర మాకు ఎటువంటి అవసరం లేదని మేము అనుకుంటున్నాం. అలాగే వైసీపీకి సంబంధించి పదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకుంటాం, ఇప్పటి వరకు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి వైసీపీతో ఏమన్నా కొలాబరేట్ అయ్యే అవకాశం ఉందా? వాలంటీర్లు అందరూ వాళ్ళతో కలిసి పోరాటం చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థను సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళతో ఏమన్నా మళ్ళీ కలిసి ఇలాంటి ప్రయత్నాలు, ప్రభుత్వం మీద పోరాటం చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా? తప్పకుండా 100%. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్టయితే అవి జరిగేవి కాదు. వాలంటీర్లు పనులు చేసుకొని ప్రభుత్వాలకు పనిచేసుకునే వాళ్ళం. ఈ రోజు మా మీద నిందేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంట మా మీద 30 మందిని ఉమెన్స్ ని కిడ్నాప్ లో చేసిన భాగంలో మేము అన్నద పాటు సంఘాల విద్రోహ శక్తులకి మేము డేటా ఇచ్చినట్టు మా మీద నిందలేసింది కాకుండా వాలంటీర్లు కాదని
ఎంత అవమానం, ఎంత హేమంగా మాట్లాడారంటే, ఇలాంటి వాళ్ళతో ప్రయాణం చేసే కంటే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం 100% మేలు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు చెప్పిన మాట ప్రకారం వ్యవస్థని తీసుకొని వచ్చారు. మేము ఇష్టపడిన జీతానికి 5,000కి 5 సంవత్సరాలు పనిచేసాము. 1వ తారీఖే మా జీతం పడేది 5 సంవత్సరాల్లో. అప్పుడప్పుడు 1, 2, 3 తప్ప 2, 3 తారీఖులకే తప్ప మా జీతంలో గానీ మాకు గానీ ఎక్కడ ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. వీళ్ళు వచ్చిన తర్వాతే మాకు చాలా ఘోర అవమానం అండి. ఎందుకు అవమానం అంటే, మీరు విలేకరు కాదంటే మీకు అవమానం కాదా? అదే వాలంటీర్ గాను వాలంటీర్ కాదంటే ఇది అవమానం అండి. వాలంటీర్ల వ్యవస్థకి అవమానం. మీరు వాలంటీర్ కాదని చెప్పడం ఒక జీవోని బూచిగా చూపిస్తా ఇలాంటి వ్యక్తులతో ట్రావెల్ చేయడం కంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని, మహానుభావుని మాత్రం మేము కలిసి ప్రయాణం చేస్తాము. వాళ్ళు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధం అఫిలియేట్ చేసింది వాలంటీర్లకి 26 జిల్లాల అధ్యక్ష పదవులు. రాష్ట్రంలో కూడా స్టేట్ బాడీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నన్ను కూడా అందులో జాయిన్ అవ్వమంటే నేను ఇండిపెండెంట్ అసోసియేషన్ గా ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి మీకు నేను మద్దతు ఇస్తాను, నాకు మీరు మద్దతు ఇవ్వండి. ఆ విధంగా ఉందాము. ఇప్పుడు నేను జాయిన్ అయితే ఇతను వైఎస్ఆర్సీపీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారనే మచ్చ నాకు పడతాది. వాలంటీర్లకు ఇది కరెక్ట్ కాదు. నేను చేసిన పోరాటం నిజమైన పోరాటాన్ని ఉండాలంటే వైఎస్ఆర్సీపీతో పార్టీగా అనుబంధం లేకుండా ఇండిపెండెంట్ గానే పోరాటం చేసి ఈ ప్రభుత్వం పూసలు కదిలించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియపరచడం జరిగింది. వాళ్ళు దానికి అప్రిషియేట్ చేశారు. ఒకటి, మేము పార్టీ కోసం అయితే చేయలేదు, పార్టీ కోసం వాలంటీర్ వ్యవస్థ కోసం చేస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పోల్చుకుంటే వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా, సుఖ సంతోషాలతో బతుకున్నామండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో బాధతో దుఃఖంలో ఉన్నాము. సంక్రాంతి పండగ ఏ వాలంటీరు శోకసప్త హృదయాలతో ఏడుస్తా చేసుకున్నామండి. సరైన బట్టలు గాని డబ్బులు గాని లేకుండా గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతో ఆనందంతో పిండి వంటలు చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ విధంగా వాలంటీర్లు రోధించేటట్టు చేసిన ఇళ్ళు వాలంటీర్ల మహిళమ్మ తల్లు ఉసురు కొట్టుకొని ఈ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది.